ఇతరులు మీన్స్ అదర్స్ ఒక స్థానం గెలిచింది. అంటే ఇక్కడ మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి చెన్నూరు కావచ్చు, మంచిర్యాలలో ఉన్నటువంటి చెన్నూరు కావచ్చు, ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి మిర్యాలగూడ కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి మున్సిపాలిటీలు. ఇక మరొకటి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మరొక అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల దగ్గర కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఆ కాంగ్రెస్కు సంబంధించి కొంత బీఆర్ఎస్ నేతల మధ్య అక్కడ వాగ్వాదం నడుస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లే విషయంలో కొంత ఈ యొక్క ఉధృత పరిస్థితి చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం నిన్న మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఓట్లేసిన గంటల వ్యవధిలోనే మరి గెలుపు గుర్రాలని క్యాంపుల పేరిట బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఫామ్ హౌస్లకు పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి క్యాంపులలో పెట్టినటువంటి పరిస్థితి మనకు అనిపించింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్సే మనకు జమ్మికుంట కరీంనగర్ జిల్లా నుంచి వస్తోంది. మరి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల దగ్గర కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేవలం ఈ క్యాంపు రాజకీయాల వల్లనే. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వదులుకోవద్దు, దక్కించుకోవాలంటే క్యాంపు రాజకీయాల్లో ఏదైతే ఓటేసి గెలిచినటువంటి వార్డు సభ్యులు ఉంటారో వాళ్ళని వశపరచుకోవాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రధాన పార్టీలది కనిపిస్తోంది. రైట్, ఒకసారి మరొక అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. మరో ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ళ మున్సిపాలిటీ. సో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపాలిటీలో 18 ఉంటే కాంగ్రెస్ 12, బీజేపీ 2 సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇట్లా కామారెడ్డి జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ హవా చూపిస్తుంది. 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ తన మార్కులు చూపించింది. ఇక సిరిసిల్ల మున్సిపాలిటీ విషయానికి వద్దాం. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీ అందరికీ తెలుసు. గజ్వేల్ అంటే కేసీఆర్, సిద్దిపేట అంటే ఇక మీకు తెలుసు 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు, సిరిసిల్ల అంటే కేటీఆర్. మరి సిరిసిల్లలో కాంగ్రెస్ మార్క్ ఎంతవరకు పనిచేసింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్లలో కాంగ్రెస్ బ్రాండ్ ఎంతవరకు పనిచేసింది ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది మనం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అప్డేట్ చూస్తే మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 39 వార్డులు ఉన్నాయి. మరి 39 వార్డులలో ఈ సిరిసిల్లలో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, ఇక అదర్స్కి ఎన్ని వచ్చినాయి అనే క్యాల్కులేషన్స్ మనం చూస్తే ఒక్కసారి సిరిసిల్ల అప్డేట్లో 27 బీఆర్ఎస్కి వచ్చినాయి. 27 వార్డులు బీఆర్ఎస్కి సొంతం చేసుకుంటే కేవలం 6 వార్డులు మాత్రమే అధికారంలో ఉన్నటువంటి సిట్టింగ్ పార్టీ 6 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇక బీజేపీ బాగానే 5 స్థానాలను గెలిచింది. కేటీఆర్ ఇలాకాలో బీజేపీకి 5 వార్డులు వచ్చినటువంటి పరిస్థితి. కేటీఆర్ ఇలాకాలో కాంగ్రెస్లు 6 వార్డులు మాత్రమే గెలిచింది. అంటే కేటీఆర్ తన మార్క్ని చూపించిండు 27 వార్డుల గెలుపుతో. సిరిసిల్ల మున్సిపాలిటీని మరి ఎవరు సొంతం చేసుకుర్రు? బీఆర్ఎస్ సొంతం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ తేటతెల్లమైపోతూ ఉంది. ఇక మేడ్చల్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇంకా గొడవలు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లా హలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుందంట. స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందంట. పోలీసులు నిర్వర్గాల్ని చెదరగొట్టి అభ్యర్థిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా క్యాంప్ రాజకీయాలు. ఏంది క్యాంప్ రాజకీయాలకి జమ్మికుంటలో జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ క్యాంప్ రాజకీయాల లొల్లి నడుస్తుంది కదా, అట్లనే యాస్టీస్గా సేమ్ టు సేమ్ మేడ్చల్ జిల్లా అలియాబాద్లో జరుగుతుందట. ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు బీఎస్పీ పార్టీకి సంబంధించి పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరుంటారో వాళ్ళని క్యాంపుల పేరిట కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వాళ్ళని క్యాంపుల పేరిట ఫామ్ హౌస్కో, పక్క రాష్ట్రానికో, లేకపోతే ఇతర గోవాకో ఇక్కడనో తీసుకుపోయి వాళ్ళను క్యాంపులలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్ట. దానికి సంబంధించి కొంత అక్కడ టెన్షన్ వాతావరణం ఉన్నది. పోలీసులు గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం లోపల తీసుకుపోయారట. వీళ్ళు బయటకు వచ్చారనుకో, మనం సినిమాలలో చూస్తుంటాం కదా, కోళ్ళను గంపలేసి కప్పి పెట్టినట్టు ఈ గెలిచిన వాళ్ళందరినీ గంపలు కప్పే ప్రయత్నం చేస్తారు. గంపలు కప్పుడు మీన్స్ తీసుకుపోయి క్యాంపులు పెట్టుడు.
వాళ్ళు అనుకున్నది క్యాంపులో పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఇక వాళ్ళకి కావాల్సినటువంటి సకలం మర్యాదలు చేయాలి, తిరుడు తాగుడు ధూమ్ధామ్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనసులు మార్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళ మనసు మార్చి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. అవే ఇప్పుడు నడుస్తున్నటువంటి క్యాంపు రాజకీయాలు. ఇక బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 11 మున్సిపాలిటీలు ఒకసారి లెక్క చూసే ప్రయత్నం చేద్దాం. 11 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచింది. గడ్డపోతారంలో మరి బీఆర్ఎస్ గెలిచింది. గుమ్మిడిదాల, ఇంద్రేశము, ఇబ్రహీంపట్నము, హైజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇస్నాపూరు, తూప్రాను, గజ్వేలి, 3 చింతలపల్లి, ఇట్లా 11 స్థానాల్లో మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము 11 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మరి ఈ 11 స్థానాలు ఏంటివి, సొంతం చేసుకున్న 11 స్థానాలు ఏంటివి అంటే గివే. ఒకసారి ఆ లెక్క కూడా చూపిద్దాం. బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకున్నటువంటి 11 మున్సిపాలిటీలు, 11 మున్సిపాలిటీలను ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 11 మున్సిపాలిటీలు ఏవేవి మరి? 11 మున్సిపాలిటీలు ఏవేవి? ఒకటి గడ్డపోతారం అనేటువంటి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. 2 గుమ్మడిదల అనేటువంటి మరి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఇక ఇంద్రేశం సొంతం చేసుకుంది. ఐజా సొంతం చేసుకుంది. తొర్రూరు కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక తిరుమలగిరిని సొంతం చేసుకుంది. ఇస్నాపూర్ని కూడా మరి బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. తర్వాత తూప్రాన్ కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. గజ్వేల్ అనగానే మీకు కేసీఆర్ గుర్తొస్తాడు, అటువంటి గజ్వేల్ని కూడా ఈ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక 3 చింతలపల్లిని కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఏవేవి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు గెలిచినటువంటి 11 మున్సిపాలిటీలు. 1 గడ్డపోతారం, గుమ్మడిదాల, ఇంద్రేశము, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇస్నాపూరు, తూప్రాను, గజ్వేలు, 3 చింతలపల్లి, ఇట్లా 11 స్థానాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇంకేమున్నాయి నెక్స్ట్ అప్డేట్స్? చాలా అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అంశాలను కూడా చూసుకునేప్పుడు ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల విషయానికి వస్తే లక్షటిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందినటువంటి బత్తిని ఎల్లమంటూ ఒక అప్డేట్ వచ్చింది. ఇంకొన్ని చోట్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయమంట. నందికొండ, చండూరు, అలియా, చిట్యాల మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ గెలుపు దుదిపి మోగించినట్టుగా ప్రస్తుతం మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇట్లా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇక విజయాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుతోంది. కాంగ్రెస్ పార్టీ తన యొక్క మార్క్ని చూపిస్తూ ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటి వరకు దాదాపు 40 మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఆ 40 మున్సిపాలిటీల్లో తన మార్క్ని చూపిస్తూ ఉంది. ఆ మార్కుకు సంబంధించి అప్డేట్స్ కానీ మనం చూస్తే షాద్నగర్ సంబంధించి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.